హ్యాపీగా ఉంచుకోలేము కూడా. ప్రతిదీ అనేది అడ్జస్ట్మెంట్ అనమాట. అడ్జస్ట్మెంట్ జరిగిపోతాం అలా జరిగిపోతుంటాం. దీంట్లో ఐడి తీసి ప్రతి ఒక్కరు పెట్టినాం. ఎందుకంటే ఆ రోజు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నాను నేనైతే. అంటే మాకే కాదు, ప్రతి ఒక్కరికైనా అవకాశం అనేది వచ్చింది. గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. కానీ వినియోగించుకునే బాధ్యత ఎవరిది? వినియోగించుకుంటే ఈరోజు ఈ తేజ్ మీదకి వచ్చి ప్రతి ఒక్కరు అయితే మాట్లాడతారు. ఓకేనా? ప్రతి ఒక్కరికైనా అవకాశం దొరికింది. బిజినెస్ అనేది చాలా పెద్దది. ఓకేనా? ఎన్ని రకాల టూర్లు ఇచ్చిందంటే కంపెనీ అవుట్. ఫ్రెండ్స్ ఈరోజు నిజం చెప్తున్నాను, ఈరోజు తారీఖు 30 అనమాట. మరి ఈరోజు డేట్ ఏంటి? ప్రతి ఒక్కరు గుర్తుంటుంది. వెనకమ్మ రోజు. అండ్ ఈ రోజు సాయంకాలంలో ఒక శక్తి వస్తుంది. 4,17,000. చెప్పండి ఫ్రెండ్స్, ఎవరు ఇచ్చేస్తారు? ఎంత కష్టపడగలరు? ఇప్పుడు ఒక హస్బెండ్ బయట చేసుకుని అంటున్నారు, ఎవరు నెలకు సంపాదించగలరు 4 లక్షలు? సంవత్సరం కూడా సంపాదిస్తారని గ్యారెంటీ అయితే లేదు. కానీ వీక్లీ ఒక్క వారం అనమాట, ఒక వారం చెక్కు 4,17,000. ఒక భర్త లేదు ఇంటికి 4,15,000, 7,000 సిక్ అనేది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంటే అది కేవలం ఆరంభం మాత్రమే. ఓకేనా? పాటోడు మొదలెట్టింది అనుకో, మరి ఆగదు. ఏంటంటే పైప్ లైన్. సార్ పోతూ మా ఇంటికి అనేది పైప్ లైన్ అనేది వేసి తెలిపారు. ఎందుకంటే వీక్లీ వెనకం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం సంపాదించే దాంట్లో ఎక్కడైనా 4 రోజులకి జీతం అనేది వస్తుంది. 4 రోజులు జీతం వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే అప్పటికే మనకి ఎక్కడెక్కడ బాకీ ఉంటుంది, ముందు మన మైండ్ ఫిక్స్ అయిపోయింది అనమాట. 4 రోజులు డబ్బులు వచ్చిన తర్వాత మొత్తం కానీ వచ్చిన జీతం కోసం ప్రయత్నం చేస్తుంటాం. మరి ఇక్కడ నెలకి ఎన్ని వారాలు? 4-5 వారాలు ఉంటుంది అనమాట. 4 ఉంటుంది, 6 నెల 5 వారాలు ఉంటుంది. మరి ప్రతి వీక్ ఇన్కమ్ బాగుంటుందా? అందరికీ ఒకే దారి. లక్ష్మీ మేడం గారికి అవుతుంది, మాకు అవుతాం ఏం లేదు. అందరికీ ఒకే దారి, ఒకటే లెఫ్ట్ రైట్ టీమ్ అనేది వచ్చి ఉంటారు. కాబట్టి మన పిల్లల్లాగా కొంచెం సపోర్ట్ చేసి కొంచెం గట్టి పెట్టుకుంటే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు, మనం కూడా స్ట్రాంగ్ అవుతాం. ఒకటే టీం అంటే ఒక మనిషి అనేది ఏమీ చేయలేము. 10 మంది చేతులు, 100 మంది చేతులు, 1000 మంది చేతులు కలిస్తే ఏదైనా ఈజీ అనమాట. మరి ఇప్పటి వరకు మన తాతలు, మన తండ్రులు అందరూ చేశారు సింగల్గా, ఏమీ సాధించలేదు. అందరం అలాగే అడ్జస్ట్మెంట్ అయికుంటూ అలాగే అయిపోయింది లైఫ్. మరి మనం కూడా అలా ఉండాలనుకుంటున్నామా? ఎందుకంటే అప్పటికిప్పుడు చాలా తేడా. అప్పుడు ఇప్పుడు మనం ఊహించేయడం లేదు. అప్పటికంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి మన చేంజ్ కూడా వచ్చిందనమాట. అప్పుడు పల్లెటూరు పొద్దుల్లో అలా ఉండిపోయాము. కానీ ఇప్పుడు సిటీలోకి వెళ్ళాలి అంటే ప్రతి అనమాట మనకి డ్రీమ్స్ చాలా కావాలి, గుర్తు వస్తుంటాయి. మంచిగా చదివించుకోవాలి, ఆ తాతల కాలం ఇల్లు వద్దు, మనం మంచి ఇల్లు పెట్టుకోవాలి అనేసి ఆ పొలాల ప్రజలు ఎంత కష్టపడతాము. ఏదో బిజినెస్ చేసుకోవాలి, ప్రతిదీ చాలా మందికి ఉంటుంది అనమాట. కానీ మరి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? గ్రేట్ సేఫ్ షాప్ అనమాట. ఒకే మాట చెప్తాను ఏంటంటే, ఎక్కడైనా మనం కంపెనీ పెట్టాలన్నా, బిజినెస్ పెట్టాలని, ఏదో వ్యాపారం పెట్టాలనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలంటే స్థలం, రెండోది కావాలంటే మనీ, మూడోది కావాలంటే మన మనుషులకు రెడీ చేయాలన్నమాట. మనుషులకు రెడీ చేస్తే అక్కడ డబ్బులు పెట్టిన తర్వాత అక్కడ కూడా నెలల్లో ఆ షాప్లో కూర్చుంటే అది వచ్చే డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు. అక్కడ వరకు నడిస్తే మనీ కనిపిస్తుంది, నెలకు కనిపించదు. ఏంటంటే 1 టైం 1 ప్రొడక్ట్ ప్రతి ఒక్కరు తీసుకున్నారు. ఎందుకంటే పెట్టుబడి పెట్టామా? ఏం లేదు. 1 టైం 1 షాపింగ్. ఓకేనా? చాలా పుట్టినరోజు చాలా షాపింగ్ చేస్తాం. ఏమి ఇస్తారు? ఎవరేమి ఇవ్వలేదు. కానీ లైఫ్ లో 1 టైం 1 షాపింగ్. ఈరోజు చూడండి మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది. మరి ప్రతి ఒక్కరికి ఇదే లైఫ్ వచ్చింది. మరి ఎవరి లైఫ్ వాళ్ళు నియమించుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను. ఎవరి ఫ్యామిలీ అంటే అది చాలా ఇష్టమే కదా. ఒకసారి కొలు మూసుకుని ఆలోచించండి. అన్ని రోజులంటూ మనం కావు. భూమి మీద 2 రోజులు బతికేస్తామని మనకు గ్యారెంటీ కూడా లేదు. మరి మనం పోయే
గట్టిగా అనుకుంటే మంచి పేరు కావాలి, మన ఫ్యామిలీకి అనేది ఉన్ని స్థాయిలో పెట్టాలని నేనైతే అనుకుంటున్నాను. అలాగే వెళ్ళే ముందు అనేది మన పేరు అనేది కొన్ని వందల మంది చెప్పుకోవాలనేది అయితే కోరుకున్నది. మనందరినీ అంటే అనమాట అంటే ఇప్పుడు రాము సార్ మనందరం ఎలా పుట్టామో రాము సార్ కూడా అలాగే పుట్టారు, ఓకేనా? కానీ ఎంత అంటే దేశాలు రాము సార్ పేరు అనేది వార్త అవుతుంది, ఓకేనా? మరి చూడండి, అంటే మనిషి చనిపోయారనే కాదు, ఇప్పుడు మన పెద్దకూరు నాన్న సార్ ఉన్నారు కదా, మరి సార్ ఎన్ని ఏరియాలు తెలుసు, ప్రతి ఒక్క ఏరియాలు చెప్పుకుంటున్నారు కదా. మన ఇంజనీర్ పెద్దకూరు నాన్న సార్ అని తిరుమల డైమండ్, అలాగే మన పేరు కూడా అలాగే అనేది ప్రతి ఒక్క ఏరియా అనేది మార్పు అవుతుంది. ప్రతి ఒక్కరి అనేది సన్మానం ఉంటుంది, నమస్కారాలు ఉంటాయి ఒడిగొడిగిన. మరి ఇటువంటి లైఫ్ కావాలో వద్దా? కావాలంటే ప్రతి ఒక్కరు అనేది కంటిన్యూటీ చేస్తున్నా, ఎందుకంటే ఒక మనిషి అయితే ఏం చేయలేము. మీరు ట్రై చేసి చూడండి, చాలా వరకు ట్రై చేస్తుంటారు కూడా, ఇంతవరకు ఏం సాధించలేదు. అకౌంట్లో గట్టిగా పట్టుకుంటే ఏం డబ్బులేమి ఉండవు, ఓకేనా? గట్టి పట్టుకుని డబ్బులేమి ఉండవు, కానీ మా అకౌంట్ ఎప్పుడు డబ్బులు ఉంటాయి, ఎందుకంటే వీకి ఎదుగుతాం కదా. ఎందుకు చెప్పండి, ఇప్పుడు వరకు మన ఇంట్లో మన అమ్మాలు కానీ మన ఎవరు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ ఇలా నువ్వు సక్సెస్ అవుతావు, ఇలా నువ్వు బాగుపడతావు, ఇలా ఇది చెయ్యాలి అసలు ఎంతవరకు ఎవరు అనేది మనకు ధైర్యం అనేది భరోసా అనేది ఎంతవరకు ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారా? కానీ ఇక్కడ చూడండి ఏం పెట్టిస్తాం, మీకు నిలబెట్టగలము, మీ ఫ్యామిలీకి ఎలా చూసుకోండి, మీకు డ్రీమ్స్ ఏంటి, మీకు ఏం కావాలి డ్రీమ్స్ వేయండి. ప్రతి ఒక్కరు అనేది కంపల్సరీ ఇక్కడ అవుతుంది, ఓకేనా? పెట్టుకోండి, మంచి బైక్ తీసుకోండి.